Hi viewers, welcome to N5 Mr. Srinivas Rishi. Vedic numerology is one of the best predictive measures to human being. Of course, అంటే న్యూమరాలజీ అనే దాంట్లో నంబర్స్ ఉన్నటువంటి 9 నంబర్స్, ఆ 9 నంబర్స్ ఎన్నో మిరాకిల్స్ చేస్తాయి మనుషుల యొక్క జీవితంలో. ఆ 9 నంబర్స్తోనే మొత్తం మన యొక్క జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సో అందరికీ తెలిసిందే, కానీ మనం పక్కన పెడతాం మన బాధలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, విజయాలు, అపజయాలు, ఉన్నత పదవులు, పడిపోవడాలు, లేవడాలు, అవమానాలు, పొగడ్తలు, ఇవన్నీ కూడా ఈ యొక్క 9 నంబర్స్ యొక్క మ్యాజిక్ అని చెప్పాలి. ఈ 9 నంబర్స్ ఎంత ఉంటుందంటే, మనం పుట్టినప్పటి నుంచి మన యొక్క లాస్ట్ బ్రెత్ వరకు కూడా ఈ 9 నంబర్స్ యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఎన్ని కోట్లైనా కానీ, ఎన్ని కోట్ల సంఖ్యలైనా కానీ, జస్ట్ అగైన్ మళ్ళీ కౌంట్ చేసి సింగిల్ డిజిట్ తీసుకొస్తే అది 9 నంబర్లో ఒక నంబర్ అవుతుంది. సో ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం న్యూమరాలజీలో ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ యొక్క లైఫ్ స్టైల్స్ని, వారి యొక్క ప్రిడిక్షన్ చెప్పుకుంటూ వచ్చాం. చాలామందివి కూడా 90% అబోవ్ రైట్ అవుతున్నాయి. ఫస్ట్ కల్వకుంట్ల కవిత గారి యొక్క వీడియో చేసాం, అది రైట్ అయింది. కేటీఆర్ గారి వీడియో చేసాం, అది కూడా ప్రూవ్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ మనం చేసినటువంటి విజయ్ దేవరకొండ, రష్మిక వీడియో చేసాం, అది కూడా నిజమైంది. అవబోతోంది కూడా ఇంకా ఫర్దర్ థింగ్స్ ఏంటి 27 తర్వాత ఇలా ఉంటుంది పరిణామాలని కూడా చేసాం దానికి. సో అది కూడా నిజమైంది. ఓజస్ గంభీర మూవీ గురించి చేసాం, అది నిజమైంది. హరిహర వీరమల్లి యొక్క ప్రాబ్లమ్స్ ఎందుకని చేసాం, అది కూడా నిజమైంది. అంటే మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా ఎంతో డీటెయిల్డ్గా ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని దాన్ని ఒక వీడియోలాగా చేసి మీకు ఒక రైట్ నాలెడ్జ్ని షేర్ చేయడం జరుగుతుంది. సో అఫ్కోర్స్ నాలెడ్జ్ కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి కొన్ని నచ్చవేదండి. ఏమైనా ఇప్పటికీ ఆస్ట్రాలజీ అంటే ఈ యొక్క న్యూమరాలజీ అనేది ఒక వింగ్, అంటే ఆస్ట్రాలజీలో ఒక వింగ్. ఇది కూడా కనెక్ట్ అవుతుంది తప్పకుండా. అంటే ఎంతోమంది మేధావులు, ఎంతోమంది గొప్పవాళ్ళు న్యూమరాలజీని ఫాలో అవుతూనే ముందుకెళ్తున్నారు. అది మనం సాధారణ మధ్యతరగతి వాళ్ళు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఒక న్యూమరాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ ఒక ఉన్నత వర్గాలకు చెందింది, సంబంధించింది అనే ఒక భావనతోనే ఉన్నారు జనాలందరూ. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది విరివిగా వాడుతున్నారో అప్పటి నుంచి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం కానీ, వాస్తుశాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ ఇవన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా మన తెలంగాణ ఏరియాలో తీసుకున్నట్లయితే అసలు ఆస్ట్రాలజీ చూయించుకున్న వాళ్ళు చాలా తక్కువ. అసలు న్యూమరాలజీ దేవుడిరి ఇంకా. పెళ్ళిళ్ళు కూడా జస్ట్ ఒక నేమ్స్, ఈ పేరు ఆ పేరు కలిసిందా, ఈ గుణాలు కలిసినాయా, పెళ్లి చేసేద్దాం అనే అదే విధంగా ఉండేది. కాబట్టి లైఫ్స్ కూడా ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ కనబడుతుంటాయి అక్కడక్కడ. అంటే ఆస్ట్రాలజీ చూయించుకునే వాళ్ళు కాదు, అదేవిధంగా న్యూమరాలజీ చూయించుకునే వాళ్ళు కాదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక శాస్త్రం కొంతమందికే పరిమితమైనప్పుడు మనం చూసాం అందరూ కూడా ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నారు. సో ఇది అందరికీ పరిమితం కావాలి, అందరూ కూడా గొప్పవాళ్ళు కావాలి, సర్వే జన సుఖినో భవంతు అనే ఉద్దేశంతో నాకు 20 ఇయర్స్ నుంచి దీనిపైన ఉంది, అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. బట్ ఓకే, మన వరకే అనుకున్నాను. తర్వాత కోర్సు నేర్చుకున్న తర్వాత ఎందుకు అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా, మనం అందరికీ ఉపయోగపడతాం, సరే మనకి ఏ విధంగా బెనిఫిట్ అయితే తర్వాత విషయం. కానీ కొన్ని లైఫ్స్ కూడా సెటిల్ అవుతాయి. అంటే న్యూమరాలజీని కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకు కరెక్ట్గా రెమెడీస్ ఇవ్వగలిగితే, అంటే మంచి న్యూమరాలజిస్ట్, ఒక డెప్త్ ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ మంచి రెమెడీస్ ఇచ్చి, మంచి నంబర్స్, ఫోన్ నంబర్సు, మంచి కార్ నంబర్సు విధంగా ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క నంబర్స్కి తగినట్టుగా, అంటే డేట్ ఆఫ్ బర్త్ తగినట్టుగా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో సరైన నంబర్ లేకపోతే మిస్సింగ్ నంబర్స్ ఉన్నటువంటి నంబర్స్ ఏవి బెస్ట్ నంబర్సో చూసి ఆ విధంగా మనం రకరకాల నంబర్స్లో తీసుకున్నట్లయితే తప్పకుండా ఎవరి లైఫ్ అయినా ముందుకెళ్తుంది. ఒక జనరేషన్ బాధపడుతుంటే ఇంకో జనరేషన్ అయినా తప్పకుండా ముందుకెళ్ళడానికి 100% అవకాశాలున్నాయి.
నేను చూసాను ప్రాక్టికల్‌గా చాలా మందికి చూసాను. అదేవిధంగా మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా చూసాను. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్. అంటే మాది చెప్పినా, ఇంకోరు చెప్పినా మనకు అర్థం కాదు. అందరూ కూడా కామన్ మ్యాన్ కాబట్టి. అంటే నేను చేసినటువంటి వీడియోలు సెలబ్రిటీస్ వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి మీరు. ఎంతవరకు నిజమవుతున్నాయో చూడండి మీరు. ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయి ప్రతి ఒక్కటి గూడా. 'మిరాయి' గురించి గూడా చెప్పుకున్నాం. 'మిరాయి' ఎలా ఉంటుందనేది. 'మిరాయి' గూడా అవి గూడా ఎప్పుడు గూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్పినటువంటి వ్యూస్ కాదది. సినిమాస్ రిలీజ్ గాకముందు ఆ యొక్క మూవీస్ ఎలా ఉంటాయి, ఎలా ఎళ్తాయని చెప్పినటువంటి రివ్యూస్. 'అల్లు అర్జున్' పైన గూడా ఒక వీడియో చేశాను చూడండి మీరు. 'మెగాస్టార్ చిరంజీవి' గురించి చేశాను. రకరకాల వీడియోస్ ఎందుకు అవగాహన కోసం. అంటే మనం నా గురించో, ఇంకొకరి గురించో, పక్కింటి వారి గురించో చెప్తే మీకు వాళ్ళెవరో తెలియదు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటో తెలియదు కాబట్టి సెలబ్రిటీస్‌ని పాజిటివ్ అనాలిసిస్ చేస్తున్నాను. వాళ్ళకేదన్నా చిన్న చిన్న నెగెటివ్స్ ఉంటే వాళ్ళు కరెక్షన్ చేసుకునే విధంగానే చెప్తున్నాను గానీ, ఏ సెలబ్రిటీ మీద గూడా ఎలాంటి నెగెటివ్ చేసేది లేదు. ఇదంతా గూడా సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినటువంటి శాస్త్రం సంఖ్యాశాస్త్రం. మరి ఈరోజు మీ ముందుకు వస్తున్నటువంటి వీడియో ఏందంటే, కలర్ న్యూమరాలజీ. అసలు కలర్స్ అనేటివి ఏంటి? మనం చూస్తుంటాం. అసలు కలర్స్ ఏ విధంగా మనం దాటిని ఉపయోగించుకోవచ్చు? ఏ ఏ కలర్ ఏసుకోవాలి? కొంతమందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏ కలర్ ఏసుకోవాలి? ఎలా ఉండాలి? అదే విధంగా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే మనకి ఏం తెలియలేదనుకోండి, ఏమీ అర్థం కాలేదు. ఓకే. సింపుల్‌గా అంటే వీక్ వైస్‌గా గూడా కలర్స్ ఆఫ్ షర్ట్స్ గాని, కలర్స్ ఆఫ్ డ్రెసెస్ ఏసుకోవచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా కలర్స్ ఆఫ్ డ్రెసెస్ ఏసుకోవచ్చు. అదే ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్నటువంటి వీడియో. అంటే కలర్స్ యొక్క న్యూమరాలజీ ఎలా ఉంటుంది? అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఏ కలర్స్ వేసుకుంటే బావుంటుంది. అదొకటి. తర్వాత వీక్లీ వైస్ గూడా అంటే ఒక్కొక్క వీక్‌కి కూడా ఒక్కొక్క నంబర్ ఉంది. మీకు చెప్పాను ఆల్రెడీ. సో దట్ ఆ యొక్క నంబర్స్ ప్రకారంగా మనం ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉందనుకోండి. రెడ్ గాని, ఆరెంజ్ గాని వేసుకుంటే బావుంటుంది. మండే లైట్ వైట్ కలర్ గాని, క్రీమ్ కలర్ గాని వేసుకుంటే బావుంటుంది. ట్యూస్‌డే రెడ్ కలర్ ఏసుకుంటే బావుంటుంది. సో, వెడ్నెస్‌డే రోజు మనకి గ్రీన్ కలర్ ఏసుకుంటే బావుంటుంది. అండ్ థర్స్‌డే రోజు యెల్లో కలర్ ఏసుకుంటే బావుంటుంది. ఫ్రైడే రోజు బ్లూ గాని, యెల్లో గాని వేసుకుంటే కలిసొస్తుంది. అండ్ సాటర్‌డే రోజు బ్లూ గాని, బ్లాక్ గాని అంటే ఈ బ్లాక్ అనేది మోస్ట్‌లీ అవాయిడ్ చేస్తాం కాబట్టి, ఎవరికైతే పర్టిక్యులర్‌గా బ్లాకే ఏసుకోవాలని ఉంటుందో వాళ్ళు బ్లాక్ ఏసుకోవచ్చు. లేకపోతే అదర్‌వైజ్ బ్లూ ఏసుకోవచ్చు. అంటే ప్రతి వీక్ గూడా అలా వచ్చింది. ఆ నంబర్ ప్రకారంగా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మీకు తెలుసు. 1 అంటే 1/10/1928. 2 అంటే 2/11 దెన్ 29 రైట్. 3 అంటే 3/12 21/30 రైట్. 4 అంటే 4/13/22 31 అండ్ 5 అంటే 5 దెన్ రైట్ 14 23 like that. And 6 15 then 15 then 24 right. 7 25 at same time 16 also. And 8 then 17 20 what 6 26 and 9 that's what 9 next number 18 and 27 and 10 of course, all of you know that here. So like these numbers are there. If your date of birth are like this here, what kind of number? Just I say that here. Number 1 orange చేసుకోవచ్చు. Number 1 ఉన్న వాళ్ళు orange color. Number 2 వాళ్ళు white color. Number 3 వాళ్ళు yellow color. Number 4 వాళ్ళు grey and blue colors. Number 5 వాళ్ళు green color. Number 6 వాళ్ళు white and cream white color. అండ్ నెంబర్ 7 వాళ్ళు గ్రే కలర్ అండ్ బ్లూ కలర్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా నెంబర్ 8 వాళ్ళు బ్లూ కలర్ అట్ ది సేమ్ టైమ్ సమ్‌టైమ్స్ బ్లాక్ డిపెండ్స్ ఆన్ ద రైట్ న్యూమరాలజికల్ అనాలిసిస్. బ్లాక్ అండ్ బ్లూ ఫర్ ద నంబర్ 8 అండ్ నంబర్ 9. నంబర్ 9 అగైన్ రెడ్ కలర్. సో, ఈ విధంగా ఒక్కొక్క నంబర్‌కి ఒక్కొక్క ప్లానెట్ ఉంటుంది. ఆ ప్లానెట్ యొక్క దాన్ని బట్టి ఈ యొక్క కలర్స్ కూడా మనం వేసుకుంటూ ఉంటాం. మీరు ప్రయత్నించండి. ఎవరైతే ఆల్రెడీ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఓకే. మీకు తెలుసు దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. సో, ఇంకెవరైనా ఫాలో కాకపోతే తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది? 1లో ఉందా? 2లో ఉందా? 3లో ఉందా? 4లో ఉందా? 5లో ఉందా? 6లో ఉందా? 7లో ఉందా? 8లో ఉందా? 9లో ఉందా? చూసుకొని సో, ఆ యొక్క
సంఖ్యకు సరిపడా కలర్స్ వేసుకుంటే అంటే ముఖ్యంగా ఏదన్నా అకేషన్స్ గానీ, ఇంటర్వ్యూస్ గానీ, ఏదైనా అఫీషియల్ మీటింగ్స్ ఉన్నప్పుడు గానీ, లేకపోతే కాన్ఫరెన్సెస్ ఉన్నప్పుడు గానీ, ఏదన్నా పెద్దవాళ్ళతో కలిసినప్పుడు గానీ, ఆ విధంగా ఆ టైంలో వేసుకుంటే తప్పకుండా పాజిటివ్ ఇంపాక్ట్ అని ఉంటుంది. పాజిటివ్ జరుగుతుంది మనందరికి కూడా. సో, ప్రతి ఒక్కటి గూడా అంటే కలర్స్ కూడా ఎక్కడి నుంచొచ్చాయి? నేచర్ నుంచొచ్చాయి. కాబట్టి నంబర్ అనేది గూడా నేచర్ నుంచి వచ్చింది. అన్నీ గూడా. సో, తప్పకుండా మనం ఫాలో అవుదాం. డెఫినిట్‌గా మనం గూడా ప్రాస్పరస్‌గా, హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉండడాన్ని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియో ఆల్సో. థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ N5 Vedic Numerology.